షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ప్రతి దినము కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మీరు స్టేటస్లో పెట్టుకుంటున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. దీని వెనకాల యవనస్తుల ప్రయాసం చాలా ఉంది. మేము చాలా మార్లు చెప్తున్నాం, మీరు ప్రార్థన సహాయం మాకు కావాలి. మీ యొక్క ప్రార్థన సహాయం వలన ఇది మరి నిరాటంకంగా జరిపించడానికి పరమతని కృప చూపుతాడు. ఇది కృపావాక్యము చూసుకుందాము. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. యోబు భక్తుడు తన స్నేహితులతో ముగ్గురితో మరి వాదిస్తూ ఆయన మాట్లాడుచున్న మాటలు మరి ఆ భక్తుడికి వచ్చిన శ్రమలలో వారు వచ్చి ఆయన ఆదరించాల్సింది పోయి, ఆయన బలపరచాల్సింది పోయి, ఆయన మీద అనేకమైన నిందలు వేస్తున్నారు. మరి ఆయన సమస్తము కోల్పోయాడు. తన ఆస్తినంతా కోల్పోయాడు, తన 10 మంది సంతానమును కోల్పోయాడు. ఆయన నోటి మాట ద్వారా కూడా ఒక్క మాట పరమతని మీద విసుక్కోలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామకు శుద్ధి కలుగును గాక అన్నాడు. ఆయన భార్య వచ్చి కూడా, అయ్యా ఇంకా ఎంతకాలం మీరు యథార్థతను వదిలిపెట్టకుండా ఉంటారు అని అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ, ఎందుకంటే ఆమె యోగ్యురాలు, నువ్వు ఒక మూర్ఖురాలు వల్ల నువ్వెందుకు మాట్లాడతావమ్మా, అలా మాట్లాడకండి అంటాడు. కాబట్టి ఆయన తన యథార్థతను వదిలిపెట్టకుండా తన మీద అనేక నిందలు వేస్తున్నారు. నీతిని అనుసరించే నీతిమంతుడి మీద భక్తిహీనులైన వారు నిందలు వేస్తున్నారు. అదేవిధంగా పరిశుద్ధులారా, ఏలు బిడ్డలారా, నువ్వు నీతిని అనుసరిస్తున్నప్పుడు, నువ్వు భయభక్తుల జీవితం జీవిస్తున్నప్పుడు నీ మీద నిందలు అనేక వేస్తుంటారు. కానీ నీ పక్షమున నా పక్షమున సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడు. స్టెఫెను మీద అబద్ధ సాక్ష్యాలని చెప్పి రాళ్లతో రువ్వి చంపుతున్నప్పుడు పరలోకము చూశాడు. ఆయన పరలోకమందున్న ఆ యొక్క ధవల సింహాసనం కూర్చున్న ఆ నజరేయుని యాషువాను చూశాడు. కాబట్టి మన విశ్వాసం కూడా ఇది, ఆ ధవల సింహాసనం మీద ఉన్న ఆ నజరేయుని యాషువా మెస్సీయ మనకు సాక్షి అయి ఉన్నాడు. నీ పక్షమున నా పక్షమున ఆయన దూతలు సాక్ష్యం ఇస్తారు బిడ్డ. కాబట్టి ఆ విధంగా నీ పవిత్రమైన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితము, నీ యథార్థమైన జీవితము, ఎన్ని నిందలు వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మన పక్షమున నీ పక్షమున నా పక్షమున సాక్ష్యం ఇచ్చే పరమ తండ్రి పరమందున్నాడు. తన దూతలు సాక్ష్యం ఇస్తారు. ఆ విధంగా దూతలు సాక్ష్యం ఇచ్చే విధంగా మన విశ్వాస జీవితమును మనము కొనసాగించినప్పుడు యోబు గారు రెట్టింపు ఆశీర్వాదం ఎలా పొందుకున్నారు. ఆయన కాంతి మన మీద ఉదయింపజేసి మనకు కూడా రెట్టింపు బహుమానముని ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాలను ఇస్తాడు. మన చుట్టూ చూసేవారు వారు ముక్కు మీద వేలేసుకునే విధంగా, అసూయపడే విధంగా పరలోకపు తండ్రి మనకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి ఆ విధమైన విశ్వాసముతో పరలోకమందున్న ఆయన ఎదుట మన సాక్షి ఆయన, కాబట్టి ఆయన ఎదుట మనం నిందారహితులు ఉందాము. పరమ తండ్రి ఆ విధంగా మనల్ని దీవించునుగాక. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడా, అవును నాయన, మీరు మా పక్షమున సాక్ష్యం ఇచ్చే మీరు మాకు పరలోకమందున్నారు, మీ దూతలు పరమందున్నారు. ఆ విధంగా తండ్రి, మరి మేము ఈ లోకంలో నిందారహితులుగా నిర్దోషులముగా ఉండి భక్తిహీనులు మా మీద లేచినప్పుడు మేము మా భక్తిని యథార్థాన్ని వదిలిపెట్టకుండా సాగే కృప విస్తరింపచేయమని నజరుడైన యాషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.